దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రంగా కాపాడేదను. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో శ్రేష్టంగా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనల్ని ఆయన భద్రంగా కాపాడుతాడంట. భద్రంగా కాపాడాలంటే మనం భద్రపరచబడాలి కదా. భద్రపరచబడాలంటే ఏం చేయాలి? మన మీద ఏదైనా ఒక పెట్టి లాంటిది ఉండాలి. మనం ఉన్నాం, మన మీద ఏ దుమ్ము కానీ ఏ ధూళి కానీ ఏ లోక సంబంధం ఏది పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం కప్పుకోవాలి. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, మనల్ని భద్రంగా కాచి కాపాడుతాడంట. ఎందుకు అంత భద్రంగా కాచి కాపాడాలి అని అంటే, మనము ఆయన దగ్గరికి ఈ అల్పకాలమైన జీవితం కంటే పర్మనెంట్ అయిన జీవితం ఒకటి ఉంది. ఆ జీవితం దగ్గరికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం భద్రతలో నుంచి బయటకు వచ్చి మన స్వేచ్ఛపరులుగా ఉంటాం. ఎందుకంటే నిరంతరం ఆయన స్తుతిస్తూ ఉంటాం కదా. ఆ స్తుతి మనల్ని స్థితిగతులు మార్చుది. మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ భద్రపరచబడాలి. ఇక్కడ ఎందుకు భద్రపరచబడాలంటే, మనం పాపాన్ని జయించాలి. పాపంలో పడకుండా, పాప కట్లు అనేది మనకి బంధకాల్లో ఉండకుండా, మన కుటుంబాన్ని కట్టుకుంటూ దేవునిలో ఎదుగుతూ ప్రతి ఒక్కరూ మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అసలు ఈ భద్రత మనల్ని ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఈ అధ్యాయంలో నెబుకద్నెజరు ఎక్కువగా అక్కడున్న ప్రజల్ని, వాళ్ళున్న పరిస్థితుల్ని, యెరూషలేముని నాశనం చేయడానికి వాటి పరిస్థితులన్నీ తీసుకొని వచ్చి యెరూషలేముని ప్రాకారాలన్నీ నాశనం చేసి అక్కడున్న వాళ్ళని బబులోనికి చెరకొనిపోయబడి బంధించబడిన వారిని తీసుకెళ్ళి వాళ్ళని సంఖ్యలతో ఉంచి ప్రవక్తల్ని, అక్కడున్న విశ్వాసుల్ని అందరినీ హింసలతో ఎంత హింసించేవాళ్ళు అంటే వాళ్ళని చాలా హింసించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరినీ నెబుకద్నెజరు చేస్తూ ఉంటే, కానీ దేవుడు తనకిష్టమైన వారిని, తన పేరు పెట్టి పిలుచుకున్న వారిని భద్రంగా కాచి కాపాడతాడంట. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకో. నీ మీదకి నెబుకద్నెజరు లాంటి శత్రువు వస్తున్నాడేమో. నీ భక్తి జీవితం మీదకి, యెరూషలేము మీదకి ఏ విధంగా అయితే వస్తున్నాడో నెబుకద్నెజరు, ఆ విధంగా నీ భక్తి జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో నెబుకద్నెజరు లాంటి వాళ్ళు వస్తున్నారేమో. ఎవరు వస్తున్నారో మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం గ్రహించలేము. యెర్మీయా ప్రవక్త చాలామందికి చెప్తా ఉన్నాడు, మనం ఇలా ఉండాలి. ఈయన విలాపించే ప్రవక్త, ఈయన ప్రార్థన చేసే ప్రవక్త, ఎంతగా కన్నీటితో ప్రార్థన చేసే ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రజలంతా తప్పిపోయేవాళ్ళు. లోక సంబంధం అయితే లోక సంబంధంలో పడిపోతారు. ఆత్మ సంబంధం కంటే కాసేపు ఆత్మ సంబంధంలో ఉంటారు. లోకాన్ని ఎక్కువగా స్నేహించేవాళ్ళు. వాళ్ళు ఎంత దేవుడికి చెప్పినా దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అని అంటే, వాళ్ళ జీవితంలో ఆత్మీయమైన స్థితిని కోల్పోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళని దేవుడిని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోవడం, దేవుడిని సరైన రీతిలో వాళ్ళు ఆయన ఇచ్చిన కృపని పొందుకోలేకపోవడం. మనం కూడా అంతే. మన జీవితంలో గడిచిన కాలమంతా ఆయన కృపానిలో మన భద్రపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన్ని స్తుతించుకోలేకపోతున్నామేమో, మనం ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, మన విశ్వాసంలో ఎక్కడైనా సన్నగిల్లే తత్వం వస్తుందేమో. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే యెర్మీయా ప్రవక్త ద్వారా మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని భద్రపరుస్తానంటున్నాడు. మనల్ని భద్రపరచడమే కాకుండా ఆయన కాపాడుతానంటున్నాడు. ఈ పరిస్థితులు, మనం భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళకముందే మన సృష్టికర్తని మనం స్మరణ తెచ్చుకున్నామా? మన సృష్టికర్త, మన దేవుడు ఏదైతే నెబుకద్నెజరు లాంటి సమస్యలు మనకు వస్తున్నాయో, బలమైన సమూహం అనుకొని పేరుగాంచిన వాళ్ళే వస్తున్నారో, వాళ్ళని జయించే శక్తి మన వల్ల కాదు, కానీ యుద్ధము యెహోవాదే అని ఎప్పుడైతే మనము ఆయనకి అప్పగిస్తామో, ఆయన మన శత్రువుని ఆయన శత్రువుగా చేసుకుంటాడు. పగ తీర్చుకుంటా, నా పని నాకు ఇచ్చేయండి, నా పని నాకు ఇచ్చేసండి, మీరు చేసుకోవలసిన మనం తీసుకున్నాం అనుకో, ఆయన పట్టించుకోడు. కానీ ఆయనకు అప్పచెప్పే వారంగా ఉందాం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు ప్రభా మనం ఎంతగానో కాచి కాపాడే ప్రభా, ఈ ఉదయాన్నే ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవా, నీ చిత్తంలో ప్రభా నాతో కూడా వచ్చేవాడు ప్రభా
నా దేవుడైన యెహోవాని మేము గ్రహించే కృపను మాకు ఇస్తున్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని భద్రంగా కాపాడుతానని సెలవిచ్చావు ప్రభా. నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ విధంగా మమ్మల్ని కాపాడుతానని ప్రభా, నీ వాగ్దానాలతో కొన్ని మాటలను ప్రభా మీరు మాకు దయచేశారు ప్రభా. నీ చిత్తంలో ప్రభా మమ్మల్ని బలపరచండి. నీ చిత్తం వైపు మేము ఉండడానికి సహాయించండి. నీ కృప బాధుల ప్రభా మా మీద, మా కుటుంబాల మీద, సమస్త విషయాల మీద నీ కంచి, నీ కాపుదలు ఉంచండి దేవా. ఈ రోజు అంతలో నీ కృపని మేము పొందుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.